నమస్తే వి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇది కాదా అసలైన అభివృద్ధి అంటే? నర్సరావుపేట పట్టణంలోని షాదీఖానాలో 21 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశాం. ఉప్పలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో 10 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇది కాదా అసలైన అభివృద్ధి అంటే? నర్సరావుపేట పట్టణంలో 21 లక్షల రూపాయలతో షాదీఖానాలో పలు అభివృద్ధి పనులు చేశాం. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత టీడీపీ ప్రభుత్వంలో నర్సరావుపేట పట్టణంలో షాదీఖానా పరిస్థితి మనందరికీ తెలిసిన మాటే. నర్సరావుపేట గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలు మరియు వారి కృషితో 21 లక్షల రూపాయలతో షాదీఖానా మరమ్మతులు పనులు చేశాం. మా ప్రీతమ నాయకుడు నర్సరావుపేట హ్యాట్రిక్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది షాదీఖానా కమిటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ మహబూబ్ సుబాని, నర్సరావుపేట ముస్లిం షాదీఖానా సెక్రటరీ అండి. గత ప్రభుత్వంలో ఈ షాదీఖానా పరిస్థితి అధ్వానంగా ఉంది. స్లాబ్ యొక్క పిచ్చులు ఊడిపోయి రాలిపోయే పరిస్థితిలో ఉంది. పెయింట్ పూర్తిగా కూడా రాలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ విషయాన్ని మా కమిటీ వాళ్ళు గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెలియపరిచాము. అందుకు వారు స్పందించి ఏమంటే ఈ షాదీఖానా రిపేర్ల కోసం మొత్తం 21 లక్షల రూపాయలతో ఈ షాదీఖానా మరమ్మతులు చేయించారు. ఇందులో పెయింటింగ్, నూతనంగా పెద్ద ఫ్యాన్లు మరియు ఏసీ, మరి బాత్రూమ్స్ పరిస్థితి కూడా బాగా దారుణంగా ఉండేది. అందువల్ల పూర్తిగా వాటిని తొలగించేసి వాటి స్థానంలో కొత్త బాత్రూమ్స్ ని ఏర్పాటు చేయడం, ఈ పూర్తి షాదీఖానాకు పెయింటింగ్ పెట్టడం, అలానే వంట చేసుకోవడం కోసం నూతనంగా షెడ్ నిర్మాణం చేయడం కూడా జరిగినది. వాష్ ఏరియా వాటిని కూడా బాగు చేయించడం జరిగింది. అలానే ఫ్లోరింగ్ మొత్తం గుంటలు పడి చాలా దారుణంగా ఉంది. కానీ ఇప్పుడు కాంక్రీట్ తో వాటిని పూర్తిగా గట్టిదనం చేసేసి పూర్తి షాదీఖానా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి నర్సరావుపేట నియోజకవర్గం ఉన్నటువంటి ముస్లింస్ అందరూ ఈ షాదీఖానాని పూర్తిగా వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి మన గవర్నర్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంత పనిని చేయించారు. కాబట్టి ఈ షాదీఖానా కమిటీ తరఫున వాడికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా, అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. పొద్దు పొడుపు మాసీనన్నా, కడుపేదల కంటి పాప మనసీనన్నా, మల్లె మనసు గల్లోడే మాసీనన్నా, తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా. వైసీపీ జెండలెత్తి మాసీనన్నా, దండై గదిలిండు చూడే మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మాసీనన్నా, ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా, మట్టి మనుషుల బిడ్డ మాసీనన్నా, మంచితనం తన అడ్డ మాసీనన్నా, యువకులకు ఆదర్శం మాసీనన్నా, ఆడబిడ్డలకు అన్నా మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఆసరాయ మాసీనన్నా, అన్న నడిచిన తోవ్వల మల్లెలు చూడరే అమ్మా, అడిగింది ఇస్తడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ మహబూబ్ సుబాని,
నర్సాపేట ముస్లిం షాదీఖానా సెక్రటరీనండి. గత ప్రభుత్వంలో ఈ షాదీఖానా పరిస్థితి అధ్వానంగా ఉంది. స్లాబ్ యొక్క పిచ్చిలు ఊడిపోయి రాలిపోయే పరిస్థితిలో ఉంది. పెయింట్ పూర్తిగా కూడా రాలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ విషయాన్ని మా కమిటీ వాళ్ళు గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెలియపరిచాము. అందుకు వారు స్పందించి ఎమ్మటే ఈ షాదీఖానా రిపేర్ల కోసం మొత్తం 21 లక్షల రూపాయలతో ఈ షాదీఖానా మరమ్మతులు చేయించారు. ఇందులో పెయింటింగు, నూతనంగా పెద్ద ఫ్యాన్లు మరియు ఏసీ, అంతకుముందు ఏసీ లేదు, ఇప్పుడు ఏసీ కూడా దీనిలో పెట్టించబడింది. మరి బాత్రూమ్స్ పరిస్థితి కూడా బాగా దారుణంగా ఉండేది. అందువల్ల పూర్తిగా వాటిని తొలగించేసి వాటి స్థానంలో కొత్త బాత్రూమ్స్ని ఏర్పాటు చేయడం, ఈ పూర్తి షాదీఖానాకు పెయింటింగ్ పెట్టడము, అలానే వంట చేసుకోవడం కోసం నూతనంగా షెడ్ నిర్మాణం చేయడం కూడా జరిగినది. అదేవిధంగా చేతులు కడుక్కునే ఇవి కూడా బాగలేవు, వాష్ ఏరియా, వాటిని కూడా బాగు చేయించడం జరిగింది. అలానే ఫ్లోరింగ్ మొత్తం గుంటలు పడి మొత్తం బండలు పగిలిపోయి చాలా దారుణంగా ఉంది. కానీ ఇప్పుడు కాంక్రీట్తో వాటిని పూర్తిగా గట్టిదనం చేసేసి పూర్తి షాదీఖానా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి నర్సాపేట నియోజకవర్గం ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ఈ షాదీఖానాని పూర్తిగా వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి మన గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంత పనిని చేయించారు. కాబట్టి ఈ షాదీఖానా కమిటీ తరఫున వాడికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. 22/1/2024 సోమవారం రోజు ఉదయం 12 గంటల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో భాగంగా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ప్రతి షాపుపై, ప్రతి ఇంటిపై శ్రీరాముని జెండా కట్టి ఇంటి ముందు మట్టి దీపపు ప్రమిదలతో దీపారాధనలు మరియు దేశమంతా పండుగ వాతావరణంతో కలకలలాడాలని నర్సారావుపేట ది బ్రాస్ అండ్ స్టీల్ మర్చెంట్ అసోసియేషన్ ఎన్ఆర్టీ వారి ఆధ్వర్యంలో సభ్యులకు జెండాల పంపిణీ మరియు ట్రయల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు సోమవారం రోజు జరిగే కార్యక్రమంలో ప్రతి భారతీయుడు కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ దివి నుంచి భూమికి ఆ దేవదేవుడు శ్రీరామచంద్రమూర్తిని ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ఠ చేయు ఆనందదాయకము అధ్యక్షుడు కొత్తూరి కిషోర్ బాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ది బ్రాస్ అండ్ స్టీల్ మర్చెంట్స్ అసోసియేషన్ నర్సరావుపేట. భారతీయుల చిరకాల వాంఛ రేపు 22వ తారీఖు 12 గంటలకి రామలల్లాలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అనుకరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇండియా మొత్తం మీద బహిరంగ ర్యాలీలు, బైక్ ర్యాలీలు మరియు అన్నదాన కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. మన హిందువులంతా, భారతీయులంతా కలిసి చేసుకోవాల్సిన పెద్ద పండగ ఇది. ఇది ప్రతిసారి వచ్చే పండగ కాదండి. దసరాలో దీపావళి అయితే ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ ఈ పండుగ రాముల వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అనే పండగ మొత్తానికి ఒకసారి వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన కళ నెరవేరుతున్న రోజు అన్నమాట. అందరూ ఇళ్ల ముందు, షాపుల ముందు దీపాలు వెలిగించి బ్రహ్మాండంగా రాముల వారికి స్వాగతం పలకాలని కోరుకుంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొత్తూరు కిషోర్ బాబు, నర్సరావుపేట. ఈ రోజు నర్సరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో వైవీఎస్ఆర్ అండ్ వైవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో కీర్తిశేషులు సాగిరెడ్డి కోటిరెడ్డి, కోటి నాగమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ పురుషోత్తం బాబురెడ్డి, భారతి మరియు డాక్టర్ నాగిరెడ్డి రాజేంద్ర బాబురెడ్డి కిరణమయి వారి సహకారంతో 10 లక్షల రూపాయలతో స్కూల్ కారిడార్ నుంచి
గ్రిల్స్ మరియు పార్కింగ్ షెడ్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సారావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరై స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అభివృద్ధి దాతలతో కలిసి ప్రారంభించారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మన యావన్ మండపానికి కూడా మొత్తం గ్రిల్స్ సెట్టింగ్ చేసి పెట్టగోడలు కట్టి ఆ గోడల మీద గ్రిల్స్ ని అరేంజ్ చేయడానికి దాతలు మనకు ఉన్నారు. బాబురెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ జ్ఞాపకార్థంగా మనకి ఇక్కడ పాఠశాలకు ఎంతగానో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి గాను మనకు ఇక్కడికి విచ్చేసినటువంటి దీని ఓపెనింగ్ గాను విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా ప్రధానోపాధ్యాయుల వారి సహాయంతో వారు అక్కడికి విచ్చేసి ప్రారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కాకపూర్వకం మేమంతా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒకే స్కూల్లో చదువుకున్నాం. అది మాలో ఉన్న ఐక్యత అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ అని అంటామండి ఇంగ్లీష్లో. ఆ అంకిత భావంతో తర్వాత మేము చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఈ ఊళ్ళోనే చదువుకున్నాం. ఈ స్కూల్ కాంపౌండ్కి దగ్గరలోనే ఉండేవాళ్ళం. తర్వాత మా అమ్మ నాన్న కాలక్రమేణా కాలం చేశారు. తర్వాత మేము మా తమ్ముడు గుంటూరు మెడికల్ కాలేజీలో చదివాడు, నేను రంగరాయ మెడికల్ కాలేజ్ చదువుకున్నాము. తర్వాత ఎండి హైయర్ స్టడీస్కి వెళ్ళాము. తమ్ముడేమో అమెరికాలో స్థిరపడ్డాడు, నేను 2 ఏళ్ళు చదువుతున్నాను. కాకపోతే ఏంటంటే ఈ ఊరికి మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మేము మర్చిపోలేము ఏ రోజుకిను. ఎందుకంటే మేము ఇక్కడ ఈ స్కూల్ కూడా రకరకాల ప్లేసెస్లో మారింది. అంటే ఇది మీ అందరికి తెలియకపోవచ్చు కొంతమంది చిన్నవాళ్ళకి. సో మార్పులు చాలా పెద్ద కాంపౌండ్లోకి వచ్చారు ఇక్కడ. సో ఇక్కడ హెల్ప్ చేస్తున్న హెడ్ మాస్టర్ గారికి, తర్వాత గౌరవనీయులైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ స్కూల్ డెవలప్మెంట్ ఒక రోజులో అవ్వదు, ఒకరి వల్ల అవ్వదు. అది మా సాయశక్తిలో మేము కూడా రాబోయే రోజుల్లో కూడా సహాయం చేస్తాము అని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. చాలా ధన్యవాదాలు. నేనంటే ఇప్పుడు గత 10 ఏళ్ళగా మా నాన్న కాలం చేసిన తర్వాత మా అమ్మ ఇక్కడ ఉప్పలపాడులోనే నేను ఉంటాను అన్నప్పుడు నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఎందుకంటే నాకు మేము చిన్నప్పుడు కలిసి పెరిగాము. మిస్ వెంకటేశ్వర రెడ్డి, మన వీరాంజీ, తర్వాత వీళ్ళంతా సుబ్బారెడ్డి, వీళ్ళంతా కలిసి మేము స్కూల్కి వెళ్ళాము. అప్పుడు మన కళ్యాణ్ మనం పక్కన ఉండేది స్కూల్. నడిచిపోయే ఆ గ్రూపులన్నీ ఎంతో మనకి గర్వంగా ఒక అనుభూతి ఇస్తుంది అనమాట. అలా నేను 2 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు మన బాచి వాళ్ళ పెద్ద అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు అని అంటాను. వాడు జత నాన్న మాస్టర్ ఏదో కావాలంటున్నారంటే ఉంటాను.
అప్పుడు శ్రీనివాసరావు గారిని కలిశాను, వచ్చి కలిస్తే ఏమండి ఇలా పిల్లలు భద్రత కష్టమైపోతుంది, ఈ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇవన్నీ అయిపోయి కొంచెం రాళ్ళు వేయటం ఇది జరుగుతుందంటే నాకు కొంచెం బాధ వేసింది. మరి ఏం కావాలంటే ఇలా భద్రతగా గ్రిల్ కావాలన్నారు. అప్పుడు నా చిన్ననాటి సన్నిహితుడైన మన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరతో మాట్లాడితే, అన్నయ్య ఇది అవసరమేను, మనకి చాలా వీలుంటే చెయ్యి అని అన్నాడు. సరే, ఇప్పుడు అమ్మ నాన్నకి చాలా ఇష్టం, అప్పుడు నాన్నగారు లేరు. సరే, నాన్నగారి పేరు మీద చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ చెప్పాలంటే నాన్నగారి పేరు మీద చేసి అమ్మని ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆమె కూడా కాలం చేశారు అనుకోకుండా. అందుకని వాళ్ళిద్దరి పేరు మీద ఈ గ్రిల్లు పెట్టడం జరిగింది. అయితే ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, అందరికీ మనకి చదువు చాలా ముఖ్యం. మనకి అలానే మన జీవితంలో చదువు ఒక్కటే కాదు, మనకి వ్యవసాయంలో మనకి అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, నాగలి, గొర్రు, గుంటకాయ అని 3 ఉంటాయి. ఈ 3 చాలా అవసరం. ఏ ఒక్కదాంతో మనం వ్యవసాయం చేయలేము. అలానే మనకి గొర్రు, గుంటక ఎలానో, గొర్రు అనేది విత్తనం పెట్టడం ఇవన్నీ జరుగుతాయి, దాని వల్లనే మనకు ఫలసాయం వస్తుంది, అది విద్య అలా పనిచేస్తుంది. అదే గుంటకైతే వీటిలన్నీ తెలుసుకుంటా అన్ని కలుపు అట్లన్నీ తీసేస్తుంది. అది మనకి ఈ బంధుత్వం ఇవన్నీ అవి ఇంపార్టెంట్. అదే నాగలైతే అంత తొలగేసి చేస్తుంది. ఆ నాగల్ లాంటిది సంఘసేవ. సో ఈ సంఘసేవ మన ముందు ఎంతో మంది చేశారు, వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మన మధ్యలో ఈరోజు ఒక చాలా ప్రముఖ వ్యక్తి ఉన్నారు, జూపూడి ప్రసాద్ గారని. ఆయన మన ఊళ్ళో చదువుకొని నాకు మధ్య పరిచయం అయ్యారు. కేరళలో IFS అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి చాలా ప్రముఖ జాబ్లు చేశారు. చేసి రిటైర్ అయ్యి చివరికి ఆయన వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ భార్య అందరూ హైదరాబాద్ అంటే, లేదు నేను నర్సాపేటలో ఉన్నా, మా ఊరు దగ్గరలో ఉండాలని నర్సాపేట వచ్చింది. సో అలాంటి పెద్దలు ఎంతో మంది ఈ సహాయం చేయటం, ఈ సంఘ సేవ అనేది చాలా అంటే ఇంపార్టెంట్. అందుకని చదువే కాకుండా చదువు, సంస్కృతి, సంఘ సేవ ఈ 3 కలిసి ఉండాలి. మన పిల్లల్ని ఉపాధ్యాయులంతా మీరు అదే ఉద్దేశంలో పెట్టుకొని అది డెవలప్ చేయండి పిల్లలు. అది రాదు. సో ఇక శ్రీనివాస్ రెడ్డి అంటే నేను శ్రీనివాస్ రెడ్డి అంట, కానీ తను ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆ పదవి గౌరవం ఇవ్వాలి. అందుకే నా శ్రీనివాస్ రెడ్డి గారు అనాలంటే నాకేదో కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని కొంచెం క్షమించాలి ఎవరు కబుర్గా శ్రీనివాస్ రెడ్డి అంటే. సో అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా అంటే గట్టిగా చదువుకొని తను అథ్లెటిక్స్ లో చాలా బాగుండేవాడు, అంటే వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. సో శ్రీనివాస్ రెడ్డిని ఎప్పుడు అడుగుతూ ఉంటా, ఏం చేయాలి మనకంటే మన ఊరికి పలాని చెప్తా ఉంటాడు. సో మంచి డైరెక్షన్ ఇస్తుంటాడు. అలానే నా రెడ్డి బాబాయ్ ఇంకెప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనకి చాలా సహాయం ఉండేవాడు. అయితే దీంట్లో ఈ పనులన్నీ నేను అక్కడెక్కడో ఉండి ఇక్కడ చేయటం అనేది అంత సులభం కాదు. వీటన్నిటికీ ఒక అనుసంధానం చేయగలిగేవాడు మా తమ్ముడు బాచి అన్నమాట. అసలు అంటే అంటే ఏ పని చేయాలన్నా మ్యాజిక్ కావాలి బాబాయ్. మ్యాజిక్ సో ఇప్పుడు పుల్లారెడ్డి వీళ్ళందరినీ అంటే అందరినీ కలవటం, వీళ్ళందరూ ఒక బంధువులుగా ఎంతో నాకు చాలా సంతృప్తి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా స్టోరీ చెప్తానంటే, 2 ఏళ్ల క్రితం శ్రీనివాసరావు గారితో కలిసినప్పుడు ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన పక్క నుండి మా స్కూల్కి ఎట్టినా ఒక 5 ఏళ్ల క్రితం ఎవరు అన్నారండి, 5 ఏళ్ళకి ఇంతవరకు ఏం చేయలేదు నాకు. నాకు మన బాచి మనం 2 ఏళ్ళు అయింది, నేను కూడా ఉన్నాను అదే తాలూకు అనుకుంటాను అన్నాను. అలా కాదు, మనం ఏదన్నా మాట ఇచ్చామంటే మటుకు అది మాట చేస్తాను తప్పనిసరిగా. సో చాలా సంతోషం అందరికీ. 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానమే నిలబెట్టుకుని మాకు పాఠశాలకి సెక్యూరిటీ గ్రిల్స్ ఇచ్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి కోసం సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్రిల్స్ ని ఈరోజు ప్రారంభించుకోవటం, అట్లానే మరి ఈ స్కూల్కి అనేక రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారిది, నాయనమ్మ గారిది ఇద్దరిది ఈ ఊరే. సో చదువు అంటే చాలా ఇష్టపడే వ్యక్తి వీళ్ళ నాన్నగారు కోటిరెడ్డి గారు.
చదువుకుంటేనే మనం భవిష్యత్తులో రాణించగలం, ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళగలం అని భావించి ఇద్దరు పిల్లలు కూడా ఎంతో కష్టపడి, నాకు తెలిసి ఇక్కడి నుంచి నర్సరావుపేట నుంచి పెట్లూరు వారి పాలెం దాకా కూడా సైకిల్ దొక్కుంటూ వెళ్ళారు పొలం పని చేసుకోవడానికి. రోజు ఉదయాన్నే పొలం అక్కడికి వెళ్ళి సైకిల్ దొక్కుని పని చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. సో అంత కష్టపడి పనిచేసి ఇద్దరిని బాగా చదివించుకొని మేము ముగ్గురు ఒకే స్కూల్లో చదువుకున్నాం. సో ఒక రకంగా నాకు ఇద్దరు కూడా మంచి గైడెన్స్ ఇచ్చేవాడు స్కూల్లో ఉన్నప్పుడు. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు రాజేంద్ర బాబు రెడ్డి గారు 12th క్లాసు, ఏమో 9th క్లాసు. మేమంతా కూడా ఒకే స్కూల్లో ఉన్నాం, దగ్గరగా ఉన్నాం కాబట్టి అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత కూడా మా నాన్నగారికి చాలా అండగా నిలబడేవాడు పురుషోత్తం బాబు రెడ్డి గారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా చాలా సహాయం చేసి పెట్టేవాడు. ఆ విధంగా కుటుంబాల మధ్య కూడా చాలా సాన్నిధ్యం ఉంది. అదేవిధంగా చాలా మంచి పనులు చేశారు. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో మేము అడిగిన వెంటనే 6 డయాలసిస్ యూనిట్లు స్పాన్సర్ చేసే కార్యక్రమం, దాదాపు 30 లక్షల రూపాయలు. రెడ్ క్రాస్ సొసైటీ ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. దాదాపు 6 డయాలసిస్ యూనిట్లు. అట్లానే ఏది అడిగినా సరే ఈ గ్రామానికి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరచడం చాలా సంతోషకరమైన విషయం, అభినందనీయం. ఎందుకంటే మాతృభూమిని మర్చిపోకూడదు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నా, అమెరికాలో ఏ పని చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో తెలియదు, కానీ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు మంచిది. సో అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రశంసించే కార్యక్రమం చేస్తారు. సో అంత మంచి వ్యక్తిత్వం, మంచి గుణాలు ఉన్న వ్యక్తులు ఇద్దరు, చాలా సంతోషం. ఈ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కూడా మనం నందిగల వెంకటరెడ్డి గారు, విర్కో ల్యాబ్స్ వెంకటరెడ్డి గారి చేత దాదాపు 40 లక్షల రూపాయలు పెట్టి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం ప్రైవేట్ నిధులతోటనే చేపించడం జరిగింది. తర్వాత నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఫస్ట్ ఫేజ్లో 40 లక్షలు, సెకండ్ ఫేజ్లో 80 లక్షలు, 1,20,00,000 రూపాయలు ఈ స్కూల్కి అందించడం జరిగింది. సో పాఠశాలలు ఈ విధంగా మరి అద్భుతంగా ఉన్నాయి. ఇంకా క్లాస్ రూమ్స్ కూడా నిర్మాణం పూర్తవుతూ ఉన్నాయి. అట్లానే ఈ స్కూల్కి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నాడు నేడే కాదు, 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ కూడా చేశాం. ఈ స్కూల్కి పర్మిషన్ తీసుకొచ్చాం. ఇంతకుముందు గతంలో ఈ పిల్లలందరూ కూడా వెలమంద వెళ్ళి రాయాల్సి వచ్చే పరిస్థితి, కానీ ఇప్పుడు ఈ గ్రామానికి ఇక్కడే SSC ఎగ్జామ్ సెంటర్ తీసుకొచ్చాం, ఓపెన్ స్కూల్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు పిల్లలు కూడా బాగా స్ట్రెంగ్త్ పెరిగింది, చాలా బాగుంది ఈ స్కూల్. టీచర్స్ కూడా చాలా బాగా, హెడ్ మాస్టర్ గారు అట్లానే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో బాగా ఎడ్యుకేషన్ బాగా చెప్పడం, ఇక్కడ మంచి మార్కులు రావటం చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషమైన విషయం. ప్రభుత్వం తరపు నుంచి ఒక జూనియర్ కాలేజీ కావాలంటే ఈ కాలేజీని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మనం ఈ స్కూల్ కూడా జూనియర్ కాలేజీ ఇక్కడ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్, వచ్చే అకాడమిక్ ఇయర్కి ఇది వస్తుందని అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా జూనియర్ కాలేజీ కూడా చేసి ఇక్కడ ఉప్పలపాడులో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేయించాం 10 లక్షల రూపాయలు. కాంపౌండ్ వాళ్ళు మనం గట్టి కార్యక్రమం చేద్దాం. శాంక్షన్ చేయించి రెడీగా ఉన్నాయి. టెండర్ కూడా అయిపోయింది, రెడీగా ఉంది. ఎవరైనా మన వాళ్ళు నిర్మాణం చేసేటంటే మనం టేకప్ చేయొచ్చు, అది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి. అట్లానే బాబురెడ్డి సోదరులు ఇద్దరికి, వాళ్ళ సతీమణులు కూడా ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మండలంలో ముగిసిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు. మండలంలో క్రికెట్ పురుషులు పాలపాడు స్త్రీలు కొండకావూరు జట్లు ప్రథమ స్థానంలో గెలుపొంది నియోజకవర్గం స్థాయికి ఎంపిక కావడం జరిగింది. అలానే ఖోఖో లింగంగుంట్ల 2 పురుషుల జట్టు మరియు స్త్రీల జట్టు ప్రథమ స్థానంలో గెలుపొందారు. కబడ్డీ కాకాని పురుషుల జట్టు మరియు కాకాని స్త్రీల జట్టు ప్రథమ స్థానంలో గెలుపొందారు. వాలీబాల్ పమిడిపాడు పురుషుల జట్టు మరియు లింగంగుంట్ల 1 స్త్రీల జట్టు ప్రథమ స్థానంలో గెలుపొందారు. బ్యాడ్మింటన్ రావిపాడు 2 పురుషుల జట్టు మరియు ఇస్సపాలెం స్త్రీల జట్టు ప్రథమ స్థానంలో గెలుపొందారు.
నర్సారావుపేట మండలంలోని వినుకొండ రోడ్డు రోటరీ క్లబ్ నందు నర్సారావుపేట సబ్ డివిజనల్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ కుర్రి సాయి మార్కండేయ రెడ్డి గారు మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఐ మురళి గారు, పల్నాడు జిల్లా డాట్ శాస్త్రవేత్త రమేష్ గారు మరియు అధికారులు పాల్గొన్నారు. మీరు పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ఫార్మర్స్ మాత్రం ఈ మెసేజ్ అయితే స్ట్రాంగ్గా కమ్యూనికేట్ చేయాలి. చేసిన ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్కడైనా మనం కాంపిటేటివ్ ప్రయోగించేటప్పుడు మనల్ని కాదని ప్రైవేట్ మార్కెట్లో ఎగ్జామ్స్ వెళ్తే ఆ కన్సర్న్ మీ ఆర్టీకే సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి ఈరోజు అందరి మీద కూడా నేను యాక్షన్ ఇనిషియేట్ చేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రయారిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా ఎక్స్ట్రా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వర్కర్స్ని కన్విన్స్ చేసి మనం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం మీరు ఈ ఆర్టిక్ కేసు గతంలో ఏదైతే ప్యాడీ ప్రిపేర్మెంట్ సెంటర్స్ పదే పదే ఈ కమిషన్ రిసీవ్లో వీటిలో సమాధానం చెప్పలేకపోతాం. అన్ని జిల్లాల్లో వాళ్ళు మరి అలాగే మనకంటే చాలా ఎక్కువ పెండింగ్ ఉన్నటువంటి జిల్లాలు కూడా ఈరోజు 98%, 100% చేయడం జరిగింది. మన దగ్గర వచ్చినప్పటికీ ఇంకా కూడా స్త్రీలు చాలా పెండింగ్ ఉన్నాయి. ఒకసారి మీ ఆర్థిక చూసినట్టయితే నర్సరావుపేట తీసుకుంటే నర్సరావుపేటలో ఏపీఎస్ ఇంకా కూడా 30 పెండింగ్ ఉన్నాయి. అట్లనే ఈకే వయసు 46 పెండింగ్ ఉన్నాయి. దీంట్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇది కాదా అసలైన అభివృద్ధి అంటే? నర్సరావుపేట పట్టణంలోని షాదీఖానాలో 21 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశాం. ఉప్పలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో 10 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.